వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జూనియర్ ఎన్టీఆర్ పైన దగ్గుపాటి పురంధేశ్వర్ గారు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఒక్కసారిగా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. ఇంతటికి ఆమె ఏం కామెంట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ గురించి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు కనుక జూనియర్ ఎన్టీఆర్ అలాగే దగ్గుపాటి పురంధేశ్వర్ గారు అభిమానులు అయితే వారికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. నందమూరి కుటుంబం గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఎందుకంటే ఒక హీరో తనదైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకొని ఒక యూనివర్సల్ స్టార్గా, అంటే ఒక ఏ లాంగ్వేజ్లో అయినా సినిమాలు చేయగల సత్తా ఉన్నటువంటి నటుడుగా తన నటనతో ఎంతో మంది అభిమానులు కూడా సొంతం చేసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన గురించి ఎంత తక్కువ సమయంలో, అంటే ఎంత చెప్పినా తక్కువే చెప్పుకోవచ్చు. తక్కువ సమయంలో సినిమాల్లో హీరోగా పరిచయమైనటువంటి ఎన్టీఆర్ ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. రీసెంట్గా ఎన్టీఆర్ నటించినటువంటి RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ కూడా అయిపోయాడు, హీరోగా కూడా ఎదిగాడు. ఆ సినిమా అనంతరం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చినటువంటి దేవర సినిమాతో పాటు మరోసారి పాన్ ఇండియా సినిమా కూడా నటించారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువ బ్రహ్మాండమైన విజయం కాకపోయినా ఒక మంచి విజయం అందుకుందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా దేవర సినిమాకు సీక్వెల్గా Part 2 కూడా త్వరలో మన ముందుకు రాబోతుంది. ఇదిలా ఉండగా సినిమాల పరంగా ఎన్టీఆర్ గారి కెరియర్ చాలా సాఫీగా సాగుతూ ఉంది. అంతేకాకుండా ఎన్టీఆర్కు అభిమానులు కూడా భారీగానే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. కానీ కుటుంబ పరంగా కాస్త గందరగోళం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు ఆయన గురించి. అంటే నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్కి మధ్య ఏవో చిన్న గొడవలు జరుగుతున్నట్టుగా ఎన్నో రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ వార్తలపైన వీరిద్దరూ ఇప్పటి వరకు కూడా ఎక్కడా స్పందించలేదు. తాజాగా ఎన్టీఆర్ మేనత్త అయినటువంటి ఎంపీ పురంధేశ్వర్ గారు ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా ఆమె షేర్ చేసుకున్నారు. ఏంటంటే అత్తగా ఎన్టీఆర్ నన్ను ఎప్పుడు కూడా గౌరవిస్తారని, పురంధేశ్వర్ అంటే ఆమెకి జూనియర్ ఎన్టీఆర్ నన్ను అత్తగా ఎప్పుడు కూడా గౌరవిస్తారంటూ కూడా పురంధేశ్వర్ గారు చెప్పుకొచ్చారు. మా అబ్బాయితో నివేదతో ఎన్టీఆర్ చాలా క్లోజ్గా ఉంటాడని, ప్రతిరోజు ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉంటారని, సినిమాల గురించి ఎన్టీఆర్తో నేను ఎప్పుడు ఏమి మాట్లాడను, కానీ ఏదైనా సినిమా నచ్చితే మాత్రం వెంటనే ఫోన్ చేసి చెప్తానంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. అలాగే ప్రొఫెషనల్ పరంగా ఎన్టీఆర్ చాలా ఎదిగిపోయాడని, ఎన్టీఆర్ సినిమాల పరంగా తన మెలకువలు అన్నీ కూడా నాకు తెలుసు అని కూడా పురంధేశ్వర్ గారు ఈ ఆసక్తికరమైనటువంటి విషయాలను కూడా షేర్ చేసుకున్నారు. అంతేకాకుండా మా ఇద్దరి మధ్య చాలా మంచి సాన్నిహిత్యం ఉందనేది కూడా పురంధేశ్వర్ గారు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పురంధేశ్వర్ గారు చేసినటువంటి ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. తప్పనిసరిగా ఇటువంటివి నిజంగా ఎన్టీఆర్ ఫ్యామిలీలో పురంధేశ్వర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని కొంత ఈ విధంగా మంచి సాన్నిహిత్యం, బాగా పరిచయం ఇలా ఉండడం, ఆ బంధాన్ని కొనసాగించడం చాలా మంచి శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఇది ఒక రకంగా మంచి వార్తని కూడా చెప్పుకోవచ్చు. తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.